బ్రేకింగ్ న్యూస్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లి కూతుళ్ళిద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. తల్లి ఉరివేసుకున్న స్థితిలో కనిపిస్తే కూతురు గొంతు కోసిన స్థితిలో కనిపించింది. దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్న ఆ చిన్నారి దుప్పటిని తొలగించేసరికి గొంతు కోసే రక్తపు మడుగులో ఉన్నట్టుగా తెలుస్తుంది. వెంటనే వేరే గదిలోకి వెళ్ళి చూస్తే ఆ తల్లి ఉరివేసుకున్న స్థితిలో కనిపించినట్టుగా తెలుస్తోంది. కూతురు గొంతు కోసి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా, బలవన్మరణానికి పాల్పడిందా, లేక ఇంకేమైనా జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతులు పల్నాడు జిల్లా గన్నవరం వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడారు. పోలీసు అధికారులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఈరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక ఇంట్లో రాజేశ్వరి అనేటటువంటి ఒక మహిళ, ఆమె కూతురు వేదసాయి ఇద్దరు కూడా అనుమానాస్పదంగా మరణించున్నారని వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము సీన్ అంతా చెక్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇప్పుడు క్లూస్ టీమ్ కూడా వచ్చి అన్ని కలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. పంచనామా కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని పంచనామా చేసేటటువంటి దాంట్లో ఉన్నాం. మాకు ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని బట్టి మృతి కొంచెం మాకు అనుమానాస్పదంగా ఉంది. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ చేయవలసి ఉంది. వీళ్ళు వాడినటువంటి ఆయుధం కానివ్వండి, జరిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సీన్లో ఉన్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాయి. దీని తర్వాత బాడీస్ని మేము పిఎంఈకి పంపించి పూర్తి విచారణ తర్వాత 1-2 డేస్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తాం. ఇక్కడ ప్రస్తుతం మహిళ లోపల గదిలో, ఈ మృతురాలు లోపల గదిలో ఉరేసుకొని చనిపోయినట్టుగా ఉంది. బయట ఆమె కూతురు 12-13 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి. ఆ అమ్మాయిని గొంతు మీద కోసి చంపినట్టుగా ఉంది. ఇప్పుడు ఇది ఆమె హస్బెండ్ ఈవినింగ్ 5 o'clock ఇంటికి వచ్చి చూసుకుంటే నాకు తెలిసింది అని అంటారు. దీంట్లో వాళ్ళ పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ఇంటి వద్దే ఉంది. ఆమె హస్బెండ్ తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రికి విషయం చెప్పింది అనేది మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం. గొంతు మీద ఇంజురీస్ ఉన్నాయి. ఇంకా దాని గురించి మేము సెర్చ్ చేస్తున్నాము. దొరుకుతాయి కూడా. తల్లి ఒంటి మీద కూడా ఇట్లా ఆమె నరం కట్ చేసుకున్నట్టుగా ఎడమ చేతి మీద గాయం ఉరేసుకొని ఉంది. సో దీన్ని బట్టి ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదు ఏం జరిగింది అనేది, ఈ పాప ఎలా మరణించింది, పాపకున్న గాయాలు ఎక్కడి నుంచి జరిగినాయి అనే దాని మీద ఇంకా మేము పూర్తి. తల్లి కూతుళ్ళ అనుమానాస్పద మరణం నల్గొండ జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపింది. తల్లి ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. కుమార్తె గొంతు కోసి పడి ఉన్న స్థితిలో కనిపించింది. అయితే తల్లి ఒంటిపై కూడా గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. నరం కటైన గాయాలు కూడా ఉన్నాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. మా ప్రతినిధి అచ్యుత్ ఉన్నారు. పూర్తి సమాచారం అందించడానికి అచ్యుత్, ఏదైనా ఆధారాలు దొరికాయా పోలీసులకు? గుడ్ మార్నింగ్ రోహిత్. ఏదైతే మొత్తం కూడా ఆ మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో కూడా ఘోర ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇది అనుమాన స్థితిగా కూడా కేసు నమోదు చేసినటువంటి పోలీసు పరిస్థితి కనపడుతుంది. పోలీసులు మాత్రము క్లుప్తంగా కూడా ఆధారాలు సేకరించే పనిలో పడ్డ పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్, అదే విధంగా ఫోను సంబంధించిన కాల్ డేటా ఆధారంగా కూడా చూస్తున్న పరిస్థితి. మొత్తం కూడా వివరాల్లోకి వెళ్తే ఎవరైతే మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పల్నాడుకు చెందినటువంటి గుర్రం సీతారాం రెడ్డి ఒక ప్రైవేటు మెడికల్ అగ్రి కంపెనీలో కూడా పనిచేస్తుంటాడు. మొత్తంగా ఆ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. మొత్తం కూడా నల్గొండ జిల్లాకు ఆయన సేల్స్ మెన్ గా పనిచేస్తున్న పరిస్థితి అంట. దీనిలో భాగంగా పని నిమిత్తం ఉన్న హైదరాబాద్ కు వెళ్ళారు. 10వ తారీఖు హైదరాబాద్ కు వెళ్ళిన క్రమంలో నిన్న మధ్యాహ్నం కూడా ఇటు మిర్యాలగూడ వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం కూడా నిన్న సాయంత్రము ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం కూడా ఆ తల్లి ఎవరైతే ఉన్నదో రాజేశ్వరి, అదేవిధంగా మొత్తం కూడా రాజేశ్వరికి ఇద్దరు కుమార్తెలు. రెండవ కుమార్తె అయినటువంటి సాయిశ్రీ ఎవరైతే ఉన్నారో సాయిశ్రీని కూడా గొంతు కోసి ఆమె కూడా ఊరి వేసుకొని కూడా ఆత్మహత్యానికి పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎందుకు వీరు ఆత్మహత్య వచ్చింది అనే దానిపై కూడా పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి ఉంది. మొదటి ఎవరైతే
మొదటి కూతురు ఉన్నదో మొదటి కూతురు కూడా నిన్న మధ్యాహ్నం బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా ఇటు చెల్లి అదేవిధంగా అమ్మ ఇద్దరు కూడా విగత జీవులుగా పడి ఉన్న పరిస్థితి చూసి ఒక్కసారి కూడా షాక్ అయిన పరిస్థితి ఉంది. షాక్ అయి కూడా ఆమె అక్కడనే కూడా స్పృహతప్పి పడిపోయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా సాయంత్రం ఆమె బయటికి ఎవరైతే డాడీ వచ్చారో సీతారామరెడ్డి వచ్చిన తర్వాత కూడా సమాచారం చెప్పింది. ఏమంటే సీతారామరెడ్డి స్థానికులకు సమాచారం ఇచ్చి పోలీసులతో సహా సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకొని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే తల్లి ఒంటిపై కూడా గాయాలు ఉన్నాయి అని అంటూ ఉన్నారు. ఇంకేదైనా క్లూస్ దొరికాయా అక్కడ? ఏమన్నా అనుమానాస్పదంగా ఏమన్నా ఆధారాలు దొరికాయా? తల్లి ఎడమ చేతిపై కూడా గాయాలు ఉన్నాయని కూడా డిఎస్పీ రాసి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఆమె ఉరి వేసుకొని కూడా చనిపోయింది. అంటే మొదటిగా ఆ కూతుర్ని ఆమె చంపి ఆమె కూడా ఎడమ చేతితో కూడా గాయం చేసుకున్న తర్వాత కూడా నేను చనిపోనన్న ఉద్దేశంతో కూడా మళ్ళీ బెడ్రూమ్ లోకి వెళ్ళి కూడా ఫ్యాన్ కు ఉరి వేసుకొని కూడా చనిపోయిన పరిస్థితి. ఎందుకు ఆ క్షణిక ఆవేశంలో కూడా చనిపోయిన పరిస్థితి? ఏమన్నా గొడవలు ఉన్నాయా, ఏమైనా ఫోన్లు వచ్చాయా, ఆ ఫోన్ల వల్ల ఏమైనా గొడవ జరిగిందా అనేది మాత్రం కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఎవరైతే ఆ పెద్ద కుమార్తె ఉందో బిడ్డను చంపడానికి కారణం ఏమై ఉండొచ్చు? నిజానికి కుటుంబ గొడవలు ఏమన్నా ఉంటే ఒక బిడ్డను ఆమె చంపేసింది అనుకోవటానికి, ఒకవేళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా, ఒకవేళ ఆమె చంపి ఆత్మహత్య చేసుకుని ఉంటే, అలా కాదు ఇంకెవరైనా ఏదైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటే పెద్ద కుమార్తె అక్కడ ఆ సమయంలో ఉండకపోవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పెద్ద కుమార్తె బయట ఉందని చెప్తున్నారు, చిన్న కుమార్తె ఉంది. ఇది మొత్తం కూడా హత్య జరిగిందా లేకపోతే ఎవరైనా బయట నుంచి వచ్చి హత్య చేశారా? అంటే ఎవరైనా దొంగతనానికి వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి బంగారానికి సంబంధించిన బంగారం దోచుకు వెళ్ళడానికి వీళ్ళని అడ్డుపడ్డ క్రమంలో కూడా ఎవరైనా హత్య చేసి వెళ్ళారా? ఒకవేళ అట్లా హత్య చేసేవాల్సి వస్తే ఈమె కుర్చీకి కూర్చుకొని ఉన్నది అంటే ఎవరైనా మరి చెయ్యి కోసి కూడా హత్య చేసి వెళ్ళారా? లేకపోతే ఈమంతలో ఈమె ఏమన్నా ఫోన్ ఈమెకంతా ఏమైనా కాల్స్ వచ్చి కానీ ఏమైనా గొడవ జరిగి కానీ క్షణికావేశంలో ఈ మొత్తం కూడా చూస్తుంటే క్షణికావేశంలో కూడా ఎందుకు జీవితం మీద చెంది అటు నేను ఒక్కదాన్ని చనిపోతే పిల్లలు కూడా ఆగమవుతారు అన్న ఉద్దేశంతో, అంటే పెద్ద కుమార్తె లేకున్నా కూడా చిన్న కుమార్తె ఉంది, ఆ సడన్ గా కుమార్తెను ఏమైనా హత్య చేసి ఈమె కూడా చనిపోయిందా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనే దాని మీద పూర్తిగా విచారణ చేపడుతున్నామని పోలీసులు చెప్తున్నారు. మొత్తం కూడా ఒక రోజు 2 రోజుల్లో కూడా పూర్తి ఆధారాలు సేకరించి కూడా వివరిస్తామని కూడా డిఎస్పీ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎవరైతే నిన్న సాయంత్రం కూడా పెద్ద కుమార్తె వాళ్ళ డాడీకి కూడా ఫోన్ చేసింది. డాడీ ఎక్కడ ఉన్నారు అంటే నేను మిర్యాలగూడకు వస్తున్నానని కూడా రిప్లై ఇచ్చారు. వాట్సాప్ లో రిప్లై ఇచ్చిన తర్వాత అప్పటికే అది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆ డాడీ ఎన్నిసార్లు కూడా మాకు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటి దగ్గరికి వచ్చి చూసేటానికి మాత్రము ఈ విధంగా ఉంది. అప్పటికే ఆ స్పృహతప్పి పడిపోయినటువంటి పెద్ద కుమార్తె కూడా బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇది చెల్లె రక్తం మడుగులో ఉన్నది. అమ్మ బెడ్రూమ్ లో ఉరివేసుకున్న పరిస్థితులు కూడా ఒకసారి ఆలోచన ఏమీ అర్థం కాక కూడా మా స్పృహతప్పిపోయిన పరిస్థితి కూడా ఆ పోలీసులకు కూడా అదే సమాచారం ఇచ్చింది. నాకు ఏం జరిగిందో తెలియదు, నేను ఇట్లా వచ్చిన తర్వాత కూడా మొత్తం కూడా అమ్మ చనిపోయి ఉన్నది, చెల్లి మాత్రం రక్తం మడుగులో ఉన్నది అని ఆ పెద్ద కుమార్తె కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు వస్తుంది. పోలీసులు మొత్తం అన్ని రకాలుగా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రోహిత్ రైట్ అచ్యుత్, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. తల్లి కూతుళ్ళు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన అక్కడ చోటు చేసుకుంది. ఉరివేసుకున్న స్థితిలో తల్లి ఉంది. గొంతు కోసిన గాయాల్లో మరణించిన స్థితిలో కుమార్తె సాయి వేదశ్రీ కనిపించింది.